వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విడుదల, అరెస్టులను నాపలేవంటూ కౌంటర్. రోజాకు పోటీకి దిగిన యాంకర్ శ్యామల, పార్టీ బాధ్యతలు అప్పగించిన జగన్. ప్రియుడితో కారులో దొరికిపోయిన హార్దిక్ పాండ్యా మాజీ భార్య. సివిల్స్ అభ్యర్థులకు అలర్ట్, అందుబాటులోకి వచ్చిన యూపీఎస్సీ మెయిన్స్ 2024 అడ్మిట్ కార్డులు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యారు. సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు జైలు అధికారులు ఆయన్ను విడుదల చేశారు. కేజ్రీవాల్ బెయిల్ విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు జైలు ముందు ఆయనకు వెల్కమ్ బ్యానర్లు ఏర్పాటు చేశారు. వర్షం పడుతుండగా కారులో జైలు బయటకు వచ్చిన కేజ్రీవాల్కు అప్పటికే అక్కడ ఎదురుచూస్తున్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆప్ నేత మనీష్ సిసోడియా తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేజ్రీవాల్ తాను రిలీజ్ కావాలని కోరుకున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. జైలు తనను బలహీనపరచలేవని, తనను జైల్లో వేయడం వల్ల తన కరేజ్ 100 రెట్లు పెరిగిందని అన్నారు. दोस्तों, आज देश एक बहुत नाजुक दौर से गुजर रहा है. केजरीवाल बहुत छोटी चीज है. केजरीवाल इंपॉर्टेंट नहीं है, देश इंपॉर्टेंट है. हेलो, देश के अंदर कुछ लोग, कुछ राष्ट्र विरोधी ताकतें देश को अंदर से कमजोर करने की कोशिश कर रही हैं, देश को बांटने की कोशिश कर रही हैं, भाई को भाई से लड़ाने की कोशिश कर रही हैं, जुडिशरी को कमजोर करने की कोशिश की जा रही है, न्याय व्यवस्था को कमजोर करने की कोशिश की जा रही है, जजों को डराया धमकाया जा रहा है. आज देश के अंदर इलेक्शन कमीशन को कमजोर करने की कोशिश की जा रही है, ईडी पे कब्जा किया जा रहा है, सीबीआई पे कब्जा किया जा रहा है. देश को अंदर से कमजोर करने की कुछ राष्ट्र विरोधी ताकतें कोशिश कर रही हैं. हमें इसका मुकाबला करना है दोस्तों. मेरा कसूर यह नहीं है कि मैंने कोई भ्रष्टाचार किया था. मेरा कसूर यह है कि मैंने उन राष्ट्र विरोधी ताकतों के खिलाफ आवाज बुलंद की थी. इसलिए लेकिन मैं हमेशा इन ताकतों के खिलाफ लड़ा हूं और आगे भी इन ताकतों के खिलाफ लड़ता रहूंगा. इन लोगों को लगा कि केजरीवाल को जेल में डाल दो, केजरीवाल डर जाएगा, केजरीवाल के हौसले टूट जाएंगे, केजरीवाल का साहस टूट जाएगा. दोस्तों, जेल की दीवारों ने मेरे साहस को 100 गुना ज्यादा बढ़ा दिया है. इनकी जेल की दीवारें, इनकी जेल की सलाखें केजरीवाल के हौसले को कम नहीं कर सकती, कमजोर नहीं कर सकती. मेरी बाकी की जिंदगी देश को समर्पित है. मेरी जिंदगी का एक एक पल, मेरे खून का एक एक कतरा और मेरे शरीर का एक एक कतरा मेरे देश के लिए समर्पित है दोस्तों. కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యుడు పెండెం దొరబాబు పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ మొన్నటి ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. పిఠాపురం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు పోటీగా దిగిన నేపథ్యంలో ఆయనకు సరితూగేలా మాజీ ఎంపీ వంగ గీతను బరిలోకి దింపింది వైఎస్ఆర్సీపీ. దీనితో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా పార్టీకి 4 కొత్త ప్రతినిధులు నియమించింది వైఎస్ఆర్సీపీ. మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, జూపిడి ప్రభాకర్ రావులను అధికార ప్రతినిధులుగా అపాయింట్ చేసింది వైఎస్ఆర్సీపీ. ఇదే జాబితాలో ప్రముఖ యాంకర్ ఆర్ శ్యామలకు కూడా చోటు దక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ హార్దిక్ పాండ్యా వైవాహిక జీవితం గురించి అందరికీ తెలిసిందే. హార్దిక్ పాండ్యా హీరోయిన్ నటాషా స్టాంకోవిచ్ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. విడాకుల అనంతరం నటాషా తన కుమారుడు అగత్యను తీసుకుని తన సొంత దేశం సెర్బియాకు వెళ్ళిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే నటాషా ఇటీవలే తిరిగి ఇండియాకు రావడం జరిగింది. కొడుకు అగత్యను తీసుకుని ఇండియాకు వచ్చారు నటాషా. ఇండియాకు వచ్చిన నటాషా ముంబై వీధుల్లో తిరుగుతూ కనిపించారు. ఆమెతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ అలెగ్జాండర్ ఇలాక్ కూడా ఉండడం గమనార్హం. వీరిద్దరూ ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సివిల్స్ పరీక్షల్లో రాసే అభ్యర్థులకు అలర్ట్,
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా సివిల్స్ మెయిన్ అడ్మిట్ కార్డు 2024ను విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సివిల్స్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి upsc.government.in తమ అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేయగలరు. అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsconline.nic.in సంప్రదించగలరు. సివిల్స్ మెయిన్స్ అడ్మిట్ కార్డులు సెప్టెంబర్ 29 వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు సెప్టెంబర్ 20, 21, 22, 28, 29 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు 2 షిఫ్టుల్లో జరగనున్నాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగగా, రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు నిర్వహిస్తారు. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.